వ్యాపార రంగే అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధ్యర్థం ఆందోళన నివారణ అర్థం విద్యారంగే శ్రేణి ఉత్తీర్ణత సిద్ధ్యర్థం యజమానస్య పుత్ర సిద్ధి ద్వారా పరమశ్రేణి ఉత్తీర్ణత ఫల సిద్ధ్యర్థం భాగ్య వృద్ధ్యర్థం మనోధైర్య రోగ నివారణ అర్థం ఆదర్శ జీవన అర్థం యజమానస్య వృత్తిరంగే అత్యంత ఆనుకూల్యత యోగ్యత ఫల సిద్ధ్యర్థం నవగ్రహ దేవత అనుగ్రహ ప్రాప్త్యర్థం ఉత్తమ జ్ఞానార్థం యజమానస్య లక్ష్య సిద్ధి ద్వారా ఆనంద ఫల సిద్ధ్యర్థం యజమానస్య కుటుంబ పరస్పర స్నేహ భావ సిద్ధి ద్వారా శుభ ఫల సిద్ధ్యర్థం సకల దోష నివారణ అర్థం సర్వ దుఃఖానాం నివారణ అర్థం శ్రీ వరలక్ష్మి దేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త ఉపచార పూజా కరిష్యే తదంగ శ్రీ కలశారాధన కరిష్యే కలశగంధ పుష్పాక్షతేయం గచ్చాం. మీ చేతిలో ఉన్న అక్షంతలు గణపతి పైన వేసి అమ్మవారి పైన వేసి నమస్కారం చేసుకోండి. వృత్తి గురించి ఉద్యోగం గురించి ప్రతి ఒక్కటి వచ్చింది కాబట్టి నమస్కారం చేసుకోండి. మమ సంకల్ప సిద్ధిరస్తు. మనమైన సంకల్పంలో ఏమైతే కోరుకున్నామో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా నెరవేరాలని నమస్కారం చేసుకోండి. మీ ముందర కలశం చెంబుకు గంధం కుంకుమ పెట్టండి, అలంకరణ చేయండి. రాగి కలశం చెంబుకైనా గ్లాస్కైనా అలంకరణ చేయండి. ఓం కలశస్య శివః పూర్వే దక్షిణేతో వరిష్పతః వేదాస్తు పశ్చిమే వాగే చోదిచ్చన్మకవాస్తతః భాస్కరాస్వర్ధవాదేతో మధ్యే బ్రహ్మజరస్పతః ఉక్షోదసాగర సర్వే నదీనలా సమన్వితాః ఋగ్వేదో సామవేదోజనపరః ప్రణమాకృష్యేత వేదాః కలశాలు సమాశ్రితాః. అందరూ కూడా కలశం పైన చేయి పెట్టండి. కలశం పైన చేయి పెట్టి తాకండి. ఓం నాగరకే సునాదే పవిత్రే వరలిచ్చతే ఉక్తైర్విఘ్నేషు వర్తతే ఆ ఓవాయకం సర్వం విశ్వా భూతాన్యవాన్ ప్రాణావాపః వశవః ఆపోనమాపో మృతమాప సంప్రాణాపో విరాడాపస్మో యజుపుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూర్భవ స్వరాపో. ఆయన కలశంలోని సర్వదేవతలను ఆవాహన చేసుకోవాలి కాబట్టి చేతులు చేయండి. మీ కలశంలో పైనుండి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రాజ కృష్ణవేణి జగౌతమి పద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురే. ఇప్పటిప్పుడు వెళ్ళి ఆ నీరుని తెస్తామా? తేలేము. కాబట్టి ఆ కలశంలోని నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురే. ఈ యొక్క మంచి నల్ల నీళ్ళని చిలకరించి చల్లండి. పూజ ద్రవ్యాల పైన మామిడితోటి మారు 3 సార్లు తిప్పి చల్లండి. పూజా ద్రవ్యాల పైన అమ్మవారి పైన గణపతి పైన చల్లండి. కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవ మహాత్మాలని సంప్రోక్ష. అదేవిధంగా మీ శిరస్సు పని వెళ్ళిపోండి. పరిసర ప్రాంతాయ శిరసే సంప్రోక్ష కర్తాయ శిరసే సంప్రోక్ష ధ్యానం ధ్యాత్వ. అందరూ కూడా చేతిలో 2 అక్షరాలు పట్టుకుని నమస్కారం చేసుకోండి గణపతికి. ఎవరిని వేడుకున్నా కానీ ముందుగా గణపతికి ధ్యానం చేసుకోవాలి. మనసులో ఓ విఘ్నరాజ అనుకుంటూ ధ్యానం చేసుకోండి. మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకోండి. ఓం గం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం శ్రవణాదిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే
హస్తయో చేతులు అడుగుతున్నట్టు పాదయో పాద్యం సమర్పయామి. అదేవిధంగా స్వామి వారికి పాదానికి నీళ్ళు ఇవ్వాలి. భారతిగా భావించి నా కుమారుడు అనుకుని ప్రాణం వస్తూ ఉండాలి. చేతిలో అక్షంతలు పట్టుకోండి. మరి స్వామివారికి చక్కగా ప్రాణం పోసారు. అక్షంతలు వేసి నమస్కారం చేసుకుని పేర్లు పెడుతూ పలకండి. స్థిరో సుముఖో సుప్రసన్నో స్థిరాసనం గురో ఇంబేస్మిన్ సన్నిధిం గురో శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః పుష్పేణ వాక్య. స్వామివారికి షోడశ ఉపచారాలు చేయాలి. షోడశ అంటే శివ నమో నమః తస్య భార్య దేవరః ఉచనీయ మమ నరః తస్మరం నమామః యస్సిక్షయ జంగద ఆపోజయ అజరః. అదేవిధంగా అమ్మవారికి కూడా స్నానం చేపిస్తూ ఉండాలి. గౌరీ కూడా గౌరీ అయినా వరలక్ష్మీ దదాదన మహీరణ యక్షతే యో శివ నమో నమః తస్య భార్య దేవరః ఉచనీయ మమ నరః తస్మరం నమామః యస్సిక్షయ జంగద ఆపోజయ అజరః శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః గౌరీ నమః వరలక్ష్మీ నమః సుత్తోరం స్నానం సమర్పయామి. మరి స్నానం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? వస్త్రాలు వేయాలి. గణపతికి గౌరీకి వస్త్రం వేయండి. అభిచంద్ర భక్తవేనో హిరణ్యవశ్వా నదినో దేవసోమా శ్రీ మహాగణాధిపతయే నమః గౌరీదేవి నమః. చేతిలో 2 అక్షరాలు పట్టుకొని గణపతికి వేయండి. ఓం హరివాం ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః యజ్ఞం నక్షత్రాన్ని సమర్పయామి. అందరూ కూడా గణపతికి గౌరీకి గంధం వేస్తూ ఉండాలి. ఒక గంధం మాత్రమే. చేతితో వస్త్రం వేయండి. హరిద్రవయానీయం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం నిత్యం గృహైవల్లవే. నమస్కారం చేసుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః గౌరీదేవి నమః లక్ష్మీదేవి నమః శ్రీ వరలక్ష్మీదేవి నమో నమః. శ్రీగంధం సమర్పయామి. హరిద్రాచూర్ణం నివేదయామి. అందరూ కూడా కుంకుమ ఎక్కువ తీసుకోండి. స్వామి సుందర. అందరూ వీళ్ళు కుంకుమ పైన వేసుకొని కుంకుమార్చన చేయాలి. ఓం హరి ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. గోరవస్వః సర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వీరబ్రహ్మేంద్ర వామాకం గోవిందం నమోస్తుతే. ఓం హరి ఓం నమస్తే గోమహామాయే శ్రీపీఠే సురభోజితే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే సర్వదుష్టాభయంకరే సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమోక్ష సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞ యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహాధరి మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశ్వరి గన్మానః మహాలక్ష్మీ. ఆదేశించిన అమ్మవారికి నమస్కారం చేసుకొని వేస్తూ ఉండాలి. మళ్ళీ వేయాలమ్మా. సుమన సవందిత సుందరి మానవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజులవాసిని వేదనదే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ
వరలక్ష్మి వ్రతం ఒక 15 నిమిషాలు అయితే 20 నిమిషాలు అవుతుంది అత్త నేను కూడా ఈరోజు గీతా విద్యాలయంలో ఆనందోత్సవాల మధ్య వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. దీన్ని ప్రతి సంవత్సరం కూడా మా పాఠశాలలో పోషకులు మాతాజీల యొక్క సహాయ సహకారాలతో నిర్వహిస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని గీతా విద్యాలయానికి మధ్య సంబంధాన్ని పెంచడం అనేది ప్రధాన ఉద్దేశం. సమాజంలో గీతా విద్యాలయం ఒక భాగము, అలాగే గీతా విద్యాలయంలో సమాజము ఒక భాగము. సమాజం యొక్క సహాయ సహకారాలతోనే మా పాఠశాల దినదినము అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమంతో పాటు ఇంకా విశేషమైన కార్యక్రమాలు, మహానాయకుల జయంతి ఉత్సవాలు, వసంత పంచమి ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాము. అలా బాలబాలికల్లో మంచి విలువలని, సుగుణాలని, సంస్కారాలను పెంచడానికి కూడా చదువుతో పాటు అంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు ఇటువంటి విలువలు పెంచడానికి సంవత్సరం అంతా విశేషమైన కార్యక్రమాలను మేము పాఠశాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు ఈ ఒక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక మాతాజీలందరికీ కూడాను, అలాగే అనివార్య కార్యాల వలన పాల్గొనేటువంటి ఒక మాతాజీలకు పైన కూడా అందరిపైన, బాల్య బాలికలందరిపైన ఆ యొక్క వరలక్ష్మి మాత యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ యొక్క వరలక్ష్మి మాతను ప్రార్థిస్తూ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని